సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు సాధు సత్పురుషుల గాథలు మహాత్ముల జీవిత గాథలు భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ వందే మాతర గీతం అవమాన గాయాల్లోంచి పుట్టుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి గేయం. వందే మాతరం అంటే తప్పుగా భావించారు బ్రిటిష్ వాళ్ళు. ఏమిటి దాంట్లో తప్పు వాళ్ళకి? వందే మాతరం అంటే తల్లి నీకు నమస్కారము అని. అంటే వీళ్లల్లో మాతృభక్తి, మాతృభూమి పట్ల భక్తి ఎక్కడ పెళ్ళుబుకుతుందో, దానివల్ల మనం పలాయనం చిత్తగించవలసి వస్తుందో అని వందే మాతర నినాదాన్ని అణిచివేయటానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఆ అవమానంలో నుంచి, ఆ అవమానం వల్ల మనకి తగిలినటువంటి హృదయ గాయంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి మహిమాన్విత గేయం వందే మాతరం. అమ్మ అనేటువంటి పిలుపులో ఒక ఆప్యాయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భక్తి ఉంటుంది. వీటన్నింటినీ రంగరించి రాసినటువంటి సంక్షిప్త కావ్యం వందే మాతరం. దీన్ని ఆధ్యాత్మికవేత్తలు సాక్షాత్తు ఋషివాక్కుగా అభివర్ణించారు. ఉద్యమకారులైతే పోరాట స్ఫూర్తి కేంద్రంగా ప్రకటించుకున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త భారత జాతిని ఒక్క తాటి మీద నడిపించినటువంటి సమర నినాదానికి కేంద్ర బిందువైనటువంటి ఈ వందే మాతరం ఉద్భవించి నేటికి 150 ఏళ్ళు పూర్తయింది. నల్లవాడివి, నీకు పల్లకీ కావాల్సి వచ్చిందా? తక్షణం దిగిపో అని రంకెలేస్తూ వస్తున్నాడు ఒకడు. ఆ అరుపులకి పల్లకీ మోస్తున్నటువంటి బోయీలు భయపడిపోయారు, ఠక్కున ఆగిపోయారు. లోపల కూర్చున్నటువంటి బంకించంద్ర చటర్జీ మేనా ఎందుకు ఆగిందో తెలుసుకునే లోపే ఒక తెల్లవాడు అక్కడికి దూసుకొని వచ్చాడు. వచ్చి రావడంతో పల్లకీలో కూర్చున్నటువంటి మహానుభావుడైనటువంటి బంకించంద్ర చటర్జీని బయటికి లాగాడు. ముఖం మీద పిడిగుద్దులు కురిపించాడు. అంతలోనే ఎవరో కల్నల్, ఆయన మన డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ బంకించంద్ర చటోపాధ్యాయ అని సర్ది చెప్పబోయాడు. అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో డిప్యూటీ మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్నాడు బంకించంద్ర చటోపాధ్యాయ. ఈ విషయం సర్ది చెప్పబోయారు. అయితే ఏంటి అన్నాడు తెల్లదొర నిర్లక్ష్యంగా, అగౌరవంగా. అయితే ఏమిటా? ఇంతకు రెండింతలు అనుభవిస్తావు చూసుకో అని రోషంగా జవాబిచ్చాడు బంకించంద్ర చటర్జీ పైకి లేస్తూ. ఆ కోపానికి జంకినటువంటి ఆ తెల్లవాడు సారీ అన్నట్టుగా పెదాలు కదిలించాడు. ఇక్కడ కాదు, కోర్టులో చెప్పు ఆ మాట అని సూటిగా బదిలిచ్చి ముందుకు కదిలాడు బంకించంద్ర. నేరుగా వెళ్ళి తన మీద చెయ్యి చేసుకున్నటువంటి లెఫ్టినెంట్ కర్నల్ డఫిన్ అనేటువంటి వాడి మీద క్రిమినల్ కేసు పెట్టాడు. వెంటనే విచారణ మొదలైంది. కానీ జడ్జి గారు కోర్టు గదిలోకి రావడానికి ముందుగా బంకించంద్ర చటర్జీని తన ఛాంబర్లోకి పిలిపించుకున్నాడు. అప్పటికే అక్కడ డఫిన్ ఉన్నాడు. బంకించంద్రని అవమానపరిచినటువంటి వాడు తెల్లవాడు. ఈయన
డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ అనే విషయం నాకు నిజంగా తెలియదు అంటూ అమాయకత్వాన్ని నటించాడు ఆ తెల్లదొర. జడ్జి కూడా అంతే నాటకీయంగా బంకించంద్ర వైపు చూసి, పాపం ఇతడు తెలియక చేశాట, మీరు కేసు ఉపసంహారం చేసుకోండి అని సలహా ఇచ్చేశాడు. ఉచిత సలహా. కుదరదు, ఖచ్చితంగా చెప్పాడు బంకించంద్ర. ఈ విధంగా ఇద్దరు ఉన్నతాధికారులు గొడవ పడటం బ్రిటిష్ సామ్రాజ్యానికి మాయని మచ్చ తెస్తుంది అన్నాడు జడ్జి. సరే, నేను కేసు విత్డ్రా చేసుకుంటాను, కానీ అతడు మాత్రం నాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అన్నాడు బంకించంద్ర. షరతు పెట్టాడు. అప్పుడు జడ్జి కూడా ఒప్పుకోక తప్పల. ఆ విధంగా నిండు న్యాయస్థానం సాక్షిగా క్షమించమని కోరుకున్నాడు ఆ డఫిన్ అనేటువంటి అధికారి. అయినా బంకించంద్ర చటర్జీ యొక్క గుండెల్లో అవమానము అనేటువంటి అగ్ని చల్లార్ల. నేను బెంగాల్లో తొలి భారతీయ ఐసిఎస్ ఆఫీసర్ని, నన్నే ఇలా అవమానిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉంటుంది అనుకున్నాడు. దీర్ఘకాలిక సెలవు పెట్టాడు. అక్కడి నుంచి బయలుదేరి కోల్కతాకు వెళ్ళిపోయాడు. అంతలోనే పిడుగుపాటు లాంటి సమాచారం అందింది. బ్రిటిష్ వాళ్ళ ప్రార్థనా గీతం గాడ్ సేవ్ ద కింగ్ అనేటువంటి దాన్ని భారతదేశం యొక్క జాతీయ గేయంగా ప్రకటించాలని ఆనాడు పరిపాలిస్తున్నటువంటి ఆ బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనే వార్త. ఆ వార్త బంకించంద్ర చటర్జీ యొక్క ఆవేశానికి ఆజ్యం పోసింది. పెళ్ళుబుకినటువంటి ఆ ఆగ్రహమే ఆయన కలం నుంచి ఒక పాట రూపంలో జాలువారింది. అదే మన వందే మాతర గీతం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం పుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. ఈ రెండు పాదాలని బంకించంద్ర చటర్జీ గారు 1875 సంవత్సరం నవంబర్ 7వ తేదీ రాశాడు అని ఆ తర్వాత వారు రాసినటువంటి ఆనందమఠ్ అనేటువంటి నవలలో ఈ యొక్క గేయం కనిపిస్తుంది. అప్పటికే బంకించంద్ర బెంగాల్లో ఆధునిక సాహితీ సమ్రాట్గా సుప్రసిద్ధుడు. వచన రచనల్లో సిద్ధహస్తుడు. భారతదేశానికి నవలా ప్రక్రియను పరిచయం చేసినటువంటి వాడి కూడా ఆయనే. బంకించంద్ర రాసినటువంటి దుర్గేశ నందిని, అనుశీలన మిత్ర మొదలైనటువంటి నవలలు బెంగాల్లో కొత్త తరం పాఠకులను ఆకట్టుకుంటున్నటువంటి సమయం అది. కానీ ఆయన వందే మాత్రం పండితులకు పెద్దగా నచ్చల. పామరులకైతే ఏమాత్రం అర్థం కాల. బ్రిటిష్ వాళ్ళకి అసలే నచ్చల. గేయాన్ని సంస్కృతం బెంగాలీ భాషల కలగాపులకంగా రాయడం అనేది ఒక దుష్ట సంప్రదాయం అనేది ఆనాటి వ్యాకరణవేత్తల యొక్క అభ్యంతరం. అది సగం సంస్కృతం సగం హిందీ, ఆ బెంగాలీ భాష అవన్నీ కలపడం అనేది వాళ్ళకి నచ్చల. ఆ విమర్శలకు విసిగిపోయాడు బంకించంద్ర. మీకు నచ్చితే చదువుకోండి, లేదంటే విసిరి అవతల పారేయండి అని నిష్కర్షగా చెప్పాడు బంకించంద్ర. ఒకసారి ఆయన నడుపుతున్నటువంటి పత్రికలో కొద్దిగా స్థలం మిగిలిపోతే ఈ ఖాళీలో మీ కవితను పెడదామా అని అడిగాట సబ్ ఎడిటర్. అప్పుడు ఆయన అన్నాడు, అది గ్యాప్ ఫిల్లింగ్కి చేయటానికి నేను రాసినటువంటి కాదు ఆ పాట. దాని విలువ ప్రపంచానికి తెలిసే రోజు తొందరలోనే వస్తుంది. అప్పటికి నేను ప్రాణాలతో ఉండకపోవచ్చు కూడా అని స్థిరమైనటువంటి మాట చెప్పాడు బంకించంద్ర. ఆ మాటే నిజమైంది. ఆయన బతికున్నంతకాలం వందే మాతర గీతం సామాన్యులకు అందనే అందల. ఆలోపు దానికి మరో 2 పాదాలు చేర్చి
ప్రార్థనా గీతంగా తన యొక్క ఆనందమఠ్ అనేటువంటి నవలలో రాసుకున్నారు. 1777లో బ్రిటిష్ వాళ్ళపైన పోరాడినటువంటి సన్యాసుల యొక్క జీవితాలకి అక్షర రూపమే ఈ ఆనందమఠ్ అనేటువంటి నవల. ఈ పుస్తకం గొప్ప సంచలనం సృష్టించినా కూడా ఇందులో ఉన్నటువంటి గేయం మాత్రం పెద్దగా ప్రాచుర్యం పొందల. అయితేనే మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ గేయంలో ఉన్నటువంటి గొప్ప గాఢతని, భావగాంభీర్యాన్ని గుర్తించాడు. మహాపండితుడు కదా ఆయన. దేశాన్ని మాతృమూర్తిగా అభివర్ణించినటువంటి తీరు రవీంద్రనాథ్ ఠాగూర్ని బాగా ఆకట్టుకుంది. తానే స్వయంగా బాణీ కట్టి 1886 సంవత్సరంలో జరిగినటువంటి కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో హృద్యంగా ఆలపించాడు ఠాగూర్. అంటే అంత అద్భుతంగా గానం చేశాడు. ఆ తర్వాత మరొక 9 ఏళ్ల తర్వాత అంటే 1895 సంవత్సరంలో బంకించంద్ర చటర్జీ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఊహించినట్టే అప్పటికీ ఆ పాట పెద్దగా ప్రజల్లోకి వెళ్ళల. ఆ మహత్తు లోకానికి తెలియడానికి మరొక 10 ఏళ్ళు పట్టింది. బెంగాల్ విభజన సమయంలో ఆ అక్షరాలు అగ్ని కణాల్లాగా మండిపోయినాయి. 1905 సంవత్సరం. అది 1905 సంవత్సరం అక్టోబర్ 16వ తేదీ. ఆ రోజు శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన కార్యక్రమం జరిగే రోజు. ఆంగ్లేయులు బెంగాల్ విభజనని అమలు చేసినటువంటి రోజు కూడా అదే. 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో తమకి ముచ్చెమటలు పట్టించినటువంటి హిందూ ముస్లిం ఐక్యతని దెబ్బతీయటం అనేది ఆ బెంగాల్ విభజన యొక్క ప్రధాన ఉద్దేశం. తెల్లవాళ్ళ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా కోల్కతాలో ఉండే సమస్త ప్రజానీకు టౌన్ హాల్ దగ్గర పెద్ద ఎత్తున గుమికూడారు. ఆ సమూహానికి రవీంద్రనాథ్ ఠాగూర్ నేతృత్వం వహించారు. ఆనాడు అనేక మంది అమ్మాయిలు తమ సోదరులకి రక్షాబంధన్ కట్టే పద్ధతినే కాస్త మార్చి హిందూ ముస్లింలు ఒకరికొకరు రాఖీలు కట్టుకోవాలని పిలుపునిచ్చాడు. చూసారా, రవీంద్రనాథ్ ఠాగూర్ మహానుభావుడు. గీతాంజలిని మనకు అందించినటువంటి వాడు. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అని మా చిన్నప్పుడు మేము చదువుకునేవాళ్ళం. మీరు కూడా చదువుకొని ఉంటారు. ఆ సందర్భంగా దేశమాతని స్మరించుకునేలాగా వందే మాతర గీతాన్ని ఆలపించారు. అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ని గారిని అనుసరిస్తూ వీధి వీధిన వందే మాతర నినాదాలు చేశారు. చూస్తూ ఉండగానే అది మహామంత్రమై కూర్చుంది, మహా ఉపదేశమైపోయింది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ నేతలు ఆ పాటని అపురూపంగా తమ సొంతం చేసుకున్నారు, అందిపుచ్చుకున్నారు దాన్ని. ముఖ్యంగా బిపిన్ చంద్రపాల్ వందే మాతర గీతాన్ని దేశానికి అంతా పరిచయం చేశాడు మహానుభావుడు. లాల్ బాల్ వీళ్ళ త్రయం ఉన్నది. దాంట్లో బిపిన్ చంద్రపాల్ ఒక మహానుభావుడు, బాలగంగాధర తిలక్తో పాటు చేసినటువంటి వాడు ఉద్యమం. విప్లవ సాహిత్యం అనేటువంటి ముద్ర పడింది చూడండి. వందే మాతర నినాదాన్ని, గేయాన్ని వాయువేగంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తీసుకువెళ్లారు బెంగాలీ విప్లవకారులు. వివిధ భాషల్లో కరపత్రాలుగా ముద్రించి పంచారు, అన్ని భాషల్లో. అదే పేరుతో పత్రికలు కూడా నడిపారు, వందే మాతరం పేరుతోటి. ఆనాడు సాయుధ దళాల ముఖ్య నేత అయినటువంటి అరవింద ఘోష్, తర్వాత కాలంలో ఆ మహానుభావుడే అరవింద యోగి అయినాడు. పాండిచ్చేరిలో పెద్ద ఆశ్రమం ఉన్నది, అరవిందాశ్రమం. నేను చూశాను.
సావిత్రి అని ఒక అద్భుతమైన నవల రాశారు వారు. మొట్టమొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఇంగ్లీష్లోకి అనువదించాడు అరవింద. ఆ యొక్క ప్రతి 1905, 1907 మధ్య దక్షిణాది భాషలన్నిటిలోకి అనువాదమైంది. ఆయన రాసింది 1906వ సంవత్సరంలో పాథే ఫోన్స్ అనేటువంటి ఒక కంపెనీ ఈ వందే మాతర గీతాన్ని ఒక గ్రామఫోన్ రికార్డుగా తీసుకొచ్చింది. మరొక సంవత్సరం తర్వాత కానీ బ్రిటిష్ పాలకులు ఆ గేయం యొక్క తీవ్రతను గ్రహించలేకపోయారు. అంటే ఆ గేయం భారతీయ సమాజంలో ఎంతటి ఉద్రేకాన్ని పెంచింది అనేది వాళ్ళకి అందల. ఆనందమఠ నవలలో భాగమైనటువంటి వందే మాతర గీతంలోని చివరి పాదాల్లో బంకించంద్ర ప్రస్తావించినటువంటి దుర్గామాతని మృత్యుదేవతగా అభివర్ణించుకున్నారు వాళ్ళు. అందులో ఉన్నటువంటి రాక్షసులు అనేటువంటి మాటని బ్రిటిష్ వాళ్ళు తమకు అన్వయం చేసుకున్నారు. వెంటనే ఆ పాట పైన నిషేధాజ్ఞలు విధించారు. ఆ నిరంకుశమైనటువంటి నిర్ణయం భారతీయుల్లో ఆగ్రహాన్ని పెంచింది. కార్మికులు, కర్షకులు, రైతులు, మహిళలు ఒకరనేంటి సమస్త ప్రజానీకం పోరాట యోధులుగా మారిపోయారు. భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో 1905 నుంచి 1911 మధ్య కాలాన్ని వందే మాతర యుగం అంటున్నా ఆ ప్రభావం 1947 వరకు మహోజ్వలంగా కొనసాగింది అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కానే కాదు. చెయ్యెత్తి జై కొట్టు తెలుగుడా అది 1907వ సంవత్సరం ఫిబ్రవరిలో వందే మాతర గీతం రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి యువతని తొలిసారిగా ఉద్యమం వైపు నడిపించింది. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఆ గీతాన్ని ఎలుగెత్తి పాడుతూ ఊరేగింపుగా నడిచారు. ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి గాడిచెర్ల హరిశర్మోత్తమరావు మహానుభావుడు. ఆంధ్రదేశ చరిత్రలో ఆయనకి ఒక పేజీ ఉన్నది. ఆ బృందానికి నాయకత్వం వహించాడు. ఆ పరిణామాన్ని ప్రిన్సిపల్ హంటర్ అనేటువంటి వాడు సహించలేకపోయాడు. వాడి పేరే హంటర్. విద్యార్థులకు ఒక హెచ్చరికగా ఈ హరి సర్వోత్తమరావు గారిని కాలేజీ నుంచి బహిష్కరించాడు. అయినా ఎవరూ బెదిరిపోలా. మరింత పట్టుదలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. నెల రోజుల తర్వాత బెంగాల్ నుంచి బిపిన్ చంద్రపాల్ స్వయంగా అక్కడికి వచ్చాడు. ఆయనకి హరి సర్వోత్తమరావు స్వయంగా స్వాగత పత్రం అందజేశాడు. ఆ పరిణామంతో మరింత రెచ్చిపోయినటువంటి ఆ కాలేజీ ప్రిన్సిపల్ హంటర్ హరి సర్వోత్తమరావుకి ఎక్కడా కూడా ఉద్యోగం అనేది రాకుండా మద్రాసు ప్రెసిడెన్సీ అధికారుల నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు తెప్పించాడు. దాంతో అప్పటిదాకా కొంతమందికే పరిమితమైనటువంటి ఉద్యమంలోకి యావత్ విద్యార్థిలోకం కూడా ఉత్సాహంగా దూకింది. హంటర్ 138 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ నిర్ణయంతో రాజమహేంద్రవరం అట్టుడికిపోయింది. విద్యార్థులకి మద్దతుగా గ్రామాల్లో కూడా వందే మాతర సంఘాలు వెలిసినాయి. ఆంగ్లేయులు ఎక్కడ కనిపించినా సరే వందే మాతరం వందే మాతరం అంటూ నిరసన తెలియజేయటం అనేది నిత్యకృత్యంగా మారిపోయింది. ఆ వేడి కోటప్పకొండ తిరణాల దాకా పాకింది. ఆ రోజుల్లోనే ఉంది కోటప్పకొండ తిరణాల. ఇప్పటికీ అద్భుతంగా శివరాత్రి రోజు జరుగుతుంది. బాపట్ల నుంచి గుంటూరు వెళ్లే దారిలో చేబ్రోలు అనే ఒక గ్రామం ఉంది. అక్కడే బ్రహ్మదేవుడు కూడా గుడి ఉన్నదండి, ఇంకెక్కడా లేదు. చేబ్రోలు దగ్గర ఉన్నటువంటి రెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి ఒక రైతు, ఆయన పేరు చిన్నపరెడ్డి, కోటప్ప తిరణాల కోసమని, కోటప్పకొండ తిరణాల కోసమని త్రికోటేశ్వర స్వామి అక్కడ ప్రభను కట్టుకొని వచ్చాడు. అతడి యొక్క కోడెదూడలు జనాన్ని చూసి బెదిరిపోయి అటు ఇటు పరిగెత్తినాయి. చిన్నపరెడ్డి అదిలించి అదుపులోకి తీసుకొస్తూ ఉండగానే ఒక ఇంగ్లీషు పోలీసు అధికారి దురుసుగా అక్కడికి వచ్చి తుపాకీ తీసి ఒక ఎద్దును కాల్చిపారేశాడు. తన ప్రాణానికి ప్రాణమైనటువంటి ఆ మూగజీవం కుప్పకూలిపోవటం
ఎట్ట ఎదుట కనిపించేసరికి ఆ చిన్నపరెడ్డి ఆ ఇంగ్లీషు అధికారి మీద తిరగబడ్డాడు. వందే మాతరం, వందే మాతరం అంటూ అక్కడ ఉన్నటువంటి ఇతర రైతులతో కలిసి ఆ బ్రిటిష్ అధికారిని చితకబాదారు. ఆ నేరానికి ఇంగ్లీషు ప్రభుత్వం చిన్నపరెడ్డితో సహా 3 ఉరిశిక్ష వేసింది. ఆ శిక్షను అమలు చేసే రోజున గుంటూరు జిల్లా వ్యాప్తంగా వందే మాతర నినాదం మారుమోగిపోయింది. స్వాతంత్ర్య సమరంలో ఈ వందే మాతర గీతం ఉద్యమకారులకి మనోబలాన్నిచ్చింది, స్ఫూర్తి మంత్రమైంది, సామాన్యులని సమరయోధులుగా మార్చేసింది. బెంగాల్ సాయుధ పోరాట దళం నుంచి ఉరిశిక్షకు గురైనటువంటి తొలి యోధుడు ఖుదీరాం బోస్. బ్రిటిష్ మ్యాజిస్ట్రేట్ కింగ్స్ ఫోర్డ్ అనేటువంటి అధికారి యొక్క హత్యాయత్నం కేసులో ఆ ఖుదీరాం బోసు దోషిగా అరెస్ట్ అయ్యాడు. 1908వ సంవత్సరం ఆగస్టు 11వ తేదీన ఉరిశిక్ష ఖరారైంది. ఆ సందర్భంగా న్యాయమూర్తి ఒకటి అడిగాడు. నువ్వు ఏమైనా చెప్పదలుచుకున్నావా అని అడిగాడు. తల అడ్డంగా ఊపి వందే మాతరం అంటూ చిరునవ్వుతో ఉరికొయ్య వైపు నడిచాడు ఖుదీరాం బోస్. అప్పటికి అతడి వయస్సు కేవలం 18 ఏళ్ళు. ఆ వీరుడి యొక్క భౌతిక కాయాన్ని తీసుకువెళుతూ ఉంటే ఉరి తర్వాత కోల్కతా వీధులు ప్రజలతో కిక్కిరిసిపోయినాయి. అందరి నినాదం వందే మాతరం. ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహ సమయం 1942వ సంవత్సరం, 1933 మర్చిపోయినాను. బుధు నోనియా అనేటువంటి బీహారీ బాలుడు వందే మాతరం అంటూ ఉప్పు తయారు చేసే చోట తిరుగుతూ ఉన్నాడు. అదంతా చూసినటువంటి ఒక బ్రిటిష్ పోలీసు ఒళ్ళు తెలియని ఆవేశంతో ఆ పసివాడిని ఆ ఉప్పు కొటారులోకి విసిరిపారేశాడు. ఆ పరిస్థితుల్లోనే ఆ చిన్నారి అమ్మా అమ్మా అనే అరవల ప్రాణాలు గాల్లో కలిసేదాకా వందే మాతరం, వందే మాతరం అంటూ అరుస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత మరొక ఉదంతం, మాతంగి హజ్రా అనేటువంటి అమ్మాయికి 12 ఏళ్లకే పెళ్ళయింది. 18 అయినా నిండకుండానే వితంతువుగా మారిపోయింది. చూశారా, 60 ఏళ్ల వయస్సులో గాంధీజీ గారి పిలుపుతో స్వాతంత్ర సమరంలోకి అడుగుపెట్టింది ఆ తల్లి. 1942 సెప్టెంబర్ 29వ తేదీన పశ్చిమ బంగ మెడ్నపూర్ జిల్లా పోలీస్ స్టేషన్ ముందు అనేక మంది మహిళలతో కలిసి ఆమె ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి హఠాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. అందరినీ వద్దు, నన్ను మాత్రమే కాల్చు అంటూ ఒంటరిగా ముందుకెళ్ళింది ఆ హజ్రా తల్లి. టంగుటూరు ప్రకాశం కూడా ఒంగోలులో, ఆయన చెన్నైలో ఉన్నప్పుడు ఆ క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా బ్రిటిష్ వాళ్ళు కాల్పులకు వస్తే చొక్కా గుండీలు తీసి నన్ను కాల్చండి అని ముందుకు వెళ్ళాడు. ఉక్కు మనిషి, మహానుభావుడు ఆయన. అట్లాగే ఈ అమ్మాయి కూడా చేసింది. ఈమె కూడా ఆమె ఒక్కొక్క అడుక్కి ఒక్కొక్క తోటా పేలుస్తూనే ఉన్నారు పోలీసులు. ప్రతి గుండు దెబ్బకి వందే మాతరం అంటూ నినదించింది హజ్రా. నేలకు ఒరిగేదాకా అదే నినాదం. ఆ తరువాత మరొక ఉదంతం, తెలంగాణలో కూడా వందే మాతరం విద్యార్థుల యొక్క ఉద్యమంగానే రాజుకుంది. 1938 నవంబర్ 28వ తేదీన హాస్టల్ కమ్యూనిటీ హాల్లో సమావేశమైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ ఈ వందే మాతర గేయాన్ని గళమెత్తి పాడుతూ ఉన్నారు. అది సహించినటువంటి అధికారులు వాళ్ళని లోపలే బంధించి తాళం వేసేశారు. సాయంకాలానికి వదిలేసిన ఆ తర్వాత రోజు నుంచి క్లాసులకు వాళ్ళని అనుమతించాల, హాస్టల్ నుంచి బయటికి వెళ్ళనీలా. దాంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకి దిగారు. చూస్తూ ఉండగానే ఆ ఉద్యమం హైదరాబాదులో మొదలై నిజాం రాజ్యం దాకా పాకింది. ఆ రోజుల్లో నిజాం పరిపాలనలో ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ యొక్క నేతృత్వంలోనే ఆ సంస్థానాలన్నీ
స్వాధీనం చేసుకునే సందర్భంలో ఈ హైదరాబాద్ సంస్థానాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పాలకులకి ముచ్చెమటలు పట్టింది. ఆ విధంగా ఆ నిరసనల్లో పాల్గొన్నటువంటి 1550 మంది విద్యార్థుల్ని ఆ విద్యా సంస్థల నుంచి బహిష్కరించి పారేశారు. దేశంలోని ఏ యూనివర్సిటీ వాళ్ళకి సీట్లు ఇవ్వకూడదని కఠినంగా ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే నాగపూర్ విశ్వవిద్యాలయం ఈ పిల్లలందరికీ అవకాశం ఇచ్చింది, సీట్లు ఇచ్చి. అలా అక్కడ చదివిన విద్యార్థుల్లో మన మాజీ ప్రధాని మహానుభావుడు పివి నరసింహారావు గారు కూడా ఒకరు. 1920 వరకు వందే మాతరం స్వాతంత్ర సంగ్రామంలో అన్ని మతాల వారి ఉమ్మడి నినాదంగానే ఉన్నది. 1920 వరకు విభజించి పాలించడంలో కడు నేర్పరులైనటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళు ఆ గేయానికి హిందువుల ప్రార్థనా గీతం అనేటువంటి ఒక దుష్ప్రచారం చేశారు. ఇప్పటికీ ఉన్నారు కదా కమ్యూనిస్టులు, ఇట్లాంటి వాళ్ళంతా. ఈ భావనకి 1920, 1930 మధ్యలో చోటు చేసుకున్నటువంటి మత కల్లోలాలు మరింత ఆజ్యం పోసినాయి. కాంగ్రెస్ మాత్రం మొదటి నుంచి వందే మాతర గీతాన్ని జాతీయ గీతంగా ప్రకటించాలి అనే ఉద్దేశంతోనే ఉంది. కానీ కొందరు ముస్లిం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందువల్ల 1937 నాటి సమావేశంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడే రవీంద్రనాథ్ ఠాగూర్ సాయం కోరారు జవహర్లాల్ నెహ్రూ. పాటలో ఉన్నటువంటి తొలి 2 పాదాలు ఏ మతానికి వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశాడు ఠాగూర్. అయినా సరే కాంగ్రెస్ వెనకడుగు వేసింది. పార్టీ పెద్దల యొక్క తీరు వల్ల సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. ఆ రోజుల్లో గాంధీ గారు కూడా కొంత కారణంగా ఉంటాడు ఇట్లాంటి వాటన్నిటికీ. ఎందుకని? ముస్లిం హిందూ భాయి భాయి అన్నారు కదా ఆయన, కానీ వాళ్ళేమో భాయి భాయి అంటల్లా. ఆ ఉదాసీనత చివరికి గాంధీ గారిని కూడా బాధపెట్టింది. నన్ను ఎంతగానో కదిలించిన గీతం ఇది, నేటికి కోట్లాది గుండెల్లో నివసిస్తోంది, నినాదం చేస్తోంది. కానీ ఏం చేద్దాం, ఒక్కోసారి మేలిమ బంగారాన్ని కూడా మామూలు లోహంలాగా పరిగణించాల్సిన పరిస్థితి దాపురిస్తుంది అని తన అశక్తతను వ్యక్తం చేశాడు గాంధీ. కానీ ఆయన గట్టిగా పట్టుబట్టుంటే ఎవడైనా వ్యతిరేకిస్తాడా? ఈ జిన్నా లాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళ నేతలైతే తాము పాల్గొనే ప్రతి సమావేశంలో కూడా ఆ పాట పాడి తీరాలి అని చెప్పేవాళ్ళట. 1947లో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి రోజు కదా, వందే మాతరాన్ని తొలి విజయ గీతంగా ఆకాశవాణిలో వినిపించారు, రేడియోలో. దాంతో అప్పటి వరకు ఉన్న నిషేధం తొలగిపోయింది. బ్రిటిష్ వాళ్ళు నిషేధం పెట్టారు కదా. ఇక 1950 రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం ఈ వందే మాతర గేయాన్ని రవీంద్రుడి యొక్క జనగణమన గేయంతో సమానంగా గౌరవించాలి, అదే స్థాయిలో హోదాని కల్పించాలి అంటూ తీర్మానం చేశారు. అసతోమా సద్గమయ అనేటువంటి వేదవాక్యం, సత్యమేవ జయతే అనేటువంటి ఉపనిషత్ సారం, జననీ జన్మభూమిశ్చ అనేటువంటి రామాయణ శ్లోకం, మా ఫలేషు కదాచన గీతా ప్రబోధం, నో దై సెల్ఫ్ సోక్రటీస్ యొక్క సూత్రం, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని కార్ల్ మార్క్స్ నినాదము, మనిషి వికాసానికి ఇవన్నీ కూడా మైలురాళ్లుగా నిలిచినటువంటి మహావాక్యాలు. వందే మాతరం కూడా నిస్సంశయంగా అదే కోవకు చెందినటువంటి మహత్తరమైనటువంటి గేయం. అయితే వందే మాతరానికి జనగణమనకి రెండిటికి సమాన హోదా ఉన్నా జనగణమన పాడటానికి చాలా కట్టుబాట్లు ఉన్నాయి.
ఆ బాణీని ఎవరు మార్చకూడదు. పాడే సమయం కూడా కేవలం 52 సెకండ్లు. అయితే వందే మాతరానికి ఆ పరిమితులు లేవు. కాబట్టి వేలాది వెర్షన్లు ఉన్నాయి. 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీత కళాకారుడు ఓం ప్రకాష్ అనేటువంటి ఆయన వందే మాతర గీతాన్ని పార్లమెంటులో ఆలపించాడు. ఏ వాద్య సంగీతం లేకుండా అచ్చమైనటువంటి తన గాత్రాన్ని వినిపించాడు. పాటలో ఉన్న మాధుర్యం, పదాలలోని భావ తీవ్రత సంగీతం మాటున మిగిలిపోకూడదు అని ఆ విధంగా పాడించారు అని చెబుతారు. దూరదర్శన్లో ప్రతిరోజు సుప్రభాత గీతంగా వినపడేటటువంటి వందే మాతరానికి నేపథ్య సంగీతం ఉండదు. దానికి కూడా అదే కారణమని చెప్తారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ వందే మాతర గీతం పూర్తి పాఠాన్ని మా శిశు మందిరాల్లో నేను పనిచేశాను. సరస్వతి విద్యాపీఠం వాళ్ళు నిర్వహించేటటువంటి పాఠశాల. అక్కడ మేము స్వాతంత్ర దినోత్సవం రోజు కానీ గణతంత్ర దినోత్సవం రోజు కానీ పూర్తి పాఠాన్ని పాడతాం. అలాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో ఈ వందే మాతర గీతాన్ని పూర్తి పాఠాన్ని పాడేటటువంటి సంప్రదాయం అనేది ఉన్నది. కానీ పాఠశాలల్లో మాత్రం ఆ మొదటి 2 చరణాలు మాత్రమే, ఆ పల్లవి 2 చరణాలు మాత్రమే పాడి పూర్తి చేస్తూ ఉన్నాం. అటువంటి వందే మాతర గీతం ఆవిర్భవించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా మన ప్రధానమంత్రి గారు నవంబర్ 7వ తేదీ ఈరోజే చక్కగా దీని గురించి అన్ని పాఠశాలల్లో చక్కగా పాడాలి ఈ గేయాన్ని అనేటువంటి విధంగా చెప్పారు. దాన్ని మనం అనుసరించే ప్రయత్నం చేద్దాం. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.